హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ బడీ యూట్యూబ్ ఛానల్. నా పేరు డిజిటల్ జాన్. సో నేను మీకు ఈ వీడియోలో లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలని మీకు చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఒకవేళ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది అసలు లింక్డ్ఇన్ వెబ్సైట్ గురించి మనం చూసినట్లయితే ఇది ఒక ప్రొఫెషనల్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ వెబ్సైట్. ఇది ఇక్కడ నుంచి మనకి నెట్వర్కింగ్ పెంచుకోవాలనుకున్నా, జాబ్ ఆపర్చునిటీస్ రావాలనుకున్నా, లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీస్ రావాలనుకున్నా సరే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది చాలా 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 కీలకం. కాబట్టి ఈ ప్రొఫైల్ని మనం ఆప్టిమైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో నేను ఆప్టిమైజ్ చేయడం కోసం నేను ఒక రియల్ పర్సన్ ప్రొఫైల్ని నేను తీసుకున్నాను. అతను పెద్దగా ఆప్టిమైజ్ ఏం చేసుకోలేదు అతనిది. సో నేను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఏమేమి చేసుకోవచ్చు అన్న పాయింట్తోనే. ఓకేనా, రైట్. సో దాంతోపాటు మీకు నా ప్రొఫైల్ని కూడా కంపేర్ చేస్తూ చూపిస్తాను. అసలు నా ప్రొఫైల్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి చేసుకోవచ్చు అన్న దానిపైన. రైట్. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్కి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లింక్డ్ఇన్ వెబ్సైట్ కనుక వచ్చారనుకోండి, మీరు linkedin.comకి కనుక వచ్చినట్లయితే, ఒకవేళ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, అకౌంట్ లేనప్పుడు మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. న్యూ టు లింక్డ్ఇన్ జాయిన్ నవ్ అని ఉంది కదా, మీరు దానిపైన క్లిక్ ఇచ్చి మీరు మీ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చి పాస్వర్డ్ పెట్టుకొని మీరు కంటిన్యూ అవ్వచ్చు, లేదా కంటిన్యూ విత్ గూగుల్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు గూగుల్ అకౌంట్ నుంచి కూడా సైన్ అప్ అయితే అవ్వచ్చు. సైన్ అప్ అయిన తర్వాత మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఒకటి వస్తుంది కాబట్టి మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడానికి మీకు ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది. మీరు ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేసుకునేటప్పుడు ఫోన్లో కాకుండా ల్యాప్టాప్లో చేసుకోవడానికి ట్రై చేయండి. ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. ఒకసారి కంప్లీట్గా అంటే అన్ని ఫీచర్స్ మనకి అందులోనే అంత కన్వీనియంట్గా ఉండదు. మొబైల్లో ఒకవేళ మీరు చేసుకోగలిగితే, ఎంతవరకు అవ్వగలిగితే అంతవరకు చేసుకోండి. బట్ అన్ని ఆప్షన్స్ అయితే మనకి డెస్క్టాప్ వర్షన్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్పై క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి మీరు జాయిన్ అంటే ఇక్కడ మీరు సైన్ ఇన్ అనే ఆప్షన్పై మీరు క్లిక్ ఇచ్చారంటే మీరు లాగిన్ అయిపోతారు. సో లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది మీకు. ఓకేనా, రైట్. చూద్దాం ఒక్కొక్కటి ఏంటనేది. మీరు ఈ ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మీకు ఇక్కడ రైట్ సైడ్ మీరు టాప్లో మీ అని కనబడుతుంది కదా, ఇక్కడ మీకు హోమ్, మై నెట్వర్క్, జాబ్స్, మెసేజెస్, నోటిఫికేషన్స్, తర్వాత మీ అని కనబడుతుంది. ఈ మీ అనే ఆప్షన్పై మనం క్లిక్ ఇవ్వాలి. మీ అనే ఆప్షన్పై క్లిక్ ఇస్తే వ్యూ ప్రొఫైల్ అని కనబడుతుంది. అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు మన ప్రొఫైల్ అనమాట, ఇదంతా మన ప్రొఫైల్కి సంబంధించిన పేజ్ ఇది లింక్డ్ఇన్లో. ఎవరికైనా సరే ఈ పైన మీకు కనబడుతున్న యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఈ యూఆర్ఎల్ని మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ కనుక చూసినట్లయితే అసలు ఏ డీటెయిల్స్ మనము ఎంటర్ చేసినట్టుగా చూడట్లేదు. ఈవెన్ మనకు మాత్రమే ప్రైవేట్గా మనకే కనబడుతుంది. ఏంటి ఇక్కడ జస్ట్ బిగినర్ అని చెప్తుంది. అంటే బిగినర్గా ఉన్న మన ప్రొఫైల్ ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. దాని తర్వాత ఆల్ స్టార్ అని ఒకటి ఉంటుంది. ఇంకా ఇక్కడ 1/7లో 1 ఉంది. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఎవరికైనా 1 వస్తుంది. సో దానికి మీరు సంతోషపడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే మొత్తం అది ఆల్ స్టార్ ప్రొఫైల్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్ళాలంటే మనం ఏమేమి చేయాలని చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం నేమ్ని, ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉండాలి అని నేను ఒక 100కు పైగా ఆర్టికల్స్ చదివాను. ఫోర్బ్స్కి మీరు ఫోర్బ్స్ మీరు జస్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని టైప్ చేయండి, ప్లస్ అనే సింబల్ ఇచ్చి జస్ట్ ఫోర్బ్స్ అని టైప్ చేయండి. ఫోర్బ్స్ అనేది ఎంత పెద్ద మ్యాగజైనో మీకు తెలుసు కదా. ఫోర్బ్స్ వాళ్ళు ఎన్నో ఆర్టికల్స్ రాశారు. నేను 100కు పైగా ఆర్టికల్స్ నేను చదివాను జస్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పైనే. చాలా ఉంటాయి, మీరు చూడొచ్చు ఫోర్బ్స్వే. ఇవన్నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్కి సంబంధించిన విషయాలు చూడండి. 9 ways to update your LinkedIn profile for 2024. సో ఇలా మీకు చాలా కంటెంట్ అయితే ఉంది ఫోర్బ్స్కి సంబంధించిన ఆర్టికల్స్. సో అవన్నీ చదివాను. మీరేం చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అయితే నేను చెప్పిన వీడియో చూడండి. దాని తర్వాత ఇంకా బెటర్గా చేయాలంటే మీరు ఇంకా అడిషనల్ సోర్సెస్ని కూడా చూడొచ్చు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఆప్టిమైజ్ చేయాలని నేను ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక వీడియో పెట్టాను. కాకపోతే ఇప్పుడు ఆ ఇంటర్ఫేస్ అనేది చాలా వరకు చేంజెస్ అయితే తీసుకొచ్చింది. సో మీకు కన్వీనియంట్గా ఉండడం కోసం, నా స్టూడెంట్స్ కూడా కన్వీనియంట్గా ఉండడం కోసం నేను అప్డేటెడ్ వీడియోని అయితే నేను చేస్తున్నా. రైట్. ఫస్ట్ మనం నేమ్ది. ఈ నేమ్లో మిస్టేక్ ఏముంది అంటే, ఈ నేమ్లో మిస్టేక్ ఏంటంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. అన్ని క్యాపిటల్ లెటర్స్ పెట్టొద్దు, అన్ని స్మాల్ లెటర్స్ కూడా పెట్టొద్దు. ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అదే క్యాపిటల్ పెట్టాలి మన నేమ్లో. ఇప్పుడు ఆనంద్ ఉందనుకోండి, ఆనంద్లో ఏ మాత్రమే క్యాపిటల్ ఉండాలి. దాని తర్వాత ఇది ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇట్లా మిడిల్ నేమ్ ఏవో ఉంటాయి కదా. సో అది ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ పెట్టండి, మిగతాది పెట్టద్దు. ఫస్ట్ మనం నేమ్ని చేంజ్ చేద్దాం. నేమ్ని చేంజ్ చేయాలంటే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనబడుతుంది, పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం మనం. ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ లెటర్ని మాత్రమే క్యాపిటల్ పెడదాం, మిగతావన్నీ స్మాల్ లెటర్స్గా పెడదాం. ఓకే. దాని తర్వాత ఉన్నదాన్ని మనం ఏం చేద్దాం, డిలీట్ చేద్దాం. ఇక్కడ కూడా ఏం చేద్దాం, సేమ్ థింగ్ కదా. సో అంతే. ప్రొనౌన్స్ ఏంటి,
ఇక్కడ అడిషనల్ నేమ్ ఒకవేళ ఉంటే మీరు పెట్టుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు. ప్రొనౌన్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఏమంటున్నారు, హీయా హీయా హర్రా అంటే మనది హీ, మనం మెయిల్ కాబట్టి, ఆనంద్ వచ్చేసి మెయిల్ కాబట్టి నేను జస్ట్ హీ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దాని తర్వాత ఇక్కడ హెడ్లైన్ కూడా రాయమంటున్నారు. హెడ్లైన్ కనుక రాయాలంటే రాయొచ్చు. ఏమని, ఆనంద్ అనే పర్సన్ ఒక గ్రాఫిక్ డిజైనర్ అనమాట. గ్రాఫిక్ డిజైనర్ కాబట్టి నేను గ్రాఫిక్ డిజైనర్ ఎట్ డిజిటల్ బడి అని రాస్తున్న ప్రజెంట్. మీ కంపెనీ కూడా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఇక్కడ కరెంట్ పొజిషన్ అడుగుతున్నారు కదా, ఇక్కడ ఇండస్ట్రీ ఏంటి అంటే డిజిటల్ బడి వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది కాబట్టి నేను ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ సెలెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా పెట్టవచ్చు. అంటే పొజిషన్ జస్ట్ ఇండస్ట్రీ ఆప్షన్ ఇచ్చాను. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇంకా తర్వాత అక్కడ వేరే దగ్గర ఇవ్వచ్చు, నేను చెప్తాను. లొకేషన్ మనది ఏంటి, కంట్రీ ఇండియా, సిటీ వచ్చేసి హైదరాబాద్ అని ఇచ్చాడు, అది కరెక్టే. నేను నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, అది సేవ్ అయిపోయింది. యువర్ ఇంట్రో ఈజ్ సేవ్డ్ అని అంటున్నారు. ఇక్కడ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేటప్పుడు ప్రీమియం అని వస్తుంటుంది. అది ప్రీమియం ఫర్ ₹0 అని స్టార్టింగ్లో 0 ఉంటుంది, కానీ దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. యాజ్ ఎ బిగినర్స్గా మీకు ప్రీమియం అనేది అవసరం లేదు. మీకు కనుక ప్రీమియం గురించిన వీడియోస్ కావాలి అంటే, ప్రీమియం అంటే ఏంటి, అందులో ఉండే ఫీచర్స్ ఏంటి, ఆ ప్రీమియం ఎవరెవరికి అవసరం అవుతుంది, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఆల్రెడీ చేశాను. కాకపోతే మళ్ళీ 2024కి మీకు ఒకవేళ అప్డేటెడ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్స్ పెట్టండి. ఒకవేళ అట్లీస్ట్ నాకు ఒక 10 కామెంట్స్ వచ్చినా సరే నేను మీకు ఆ వీడియోస్ నేను చేస్తాను. రైట్, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఇంట్రో సేవ్ అయిపోయింది కదా, మనకి ఇప్పుడు నీట్గా ఉంది చూడండి, ఇలా ఉండాలన్నమాట. గుద్దేటి ఆనందరాజ్, గ్రాఫిక్ డిజైనర్, డిజిటల్ బడి. రైట్, మనం ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ లేదు. అసలు లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వచ్చి ఫస్ట్ వాళ్ళు చూసేదే ప్రొఫైల్ పిక్చర్. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రొఫైల్ పిక్చర్ని ఏం చేయాలి, మనం ఎడిట్ చేసుకోవాలంటే యాడ్ చేయాలి. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, డైరెక్ట్ ఇక్కడ ఈ సర్కిల్ సింబల్ ఏదైతే ఉందో, సర్కిల్ సింబల్లో ఒక కెమెరా ఉంది కదా, దానిపై మీరు క్లిక్ ఇచ్చారంటే ఒక ప్రొఫైల్ పిక్చర్ అనేది మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏమంటారంటే ప్రొఫెషనల్ హెడ్ షాట్ నీడెడ్, నో ప్రొఫెషనల్ హెడ్ షాట్ నీడెడ్, జస్ట్ మీరు కనబడిన చాలని అంటున్నారు. సో మీ దగ్గర ఎంత అసలు ప్రొఫెషనల్ ఫోటో ఉంటే బెటరే. ప్రొఫెషనల్ హెడ్ షాట్ అంటే ఏంటో మీకు తెలియాలి కాబట్టి జస్ట్ చెప్తున్నా. ప్రొఫెషనల్ హెడ్ షాట్ ఒకసారి కొన్ని ఇమేజెస్ చూపిస్తాను నేను మీకు. ప్రొఫెషనల్ హెడ్ షాట్ అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా. ప్రొఫెషనల్ హెడ్ షాట్ అంటే ఇలా ఉంటుంది. సో మన బడ్జెట్లో ఇప్పుడే ప్రొఫెషనల్ హెడ్ షాట్ అంటే అది అయ్యే పని కాదు కాబట్టి, ఓకే, కొన్ని టూల్స్ ఉన్నాయి, ఏఐ టూల్స్. మనది మామూలు ఫోటో ఇచ్చి ఇట్లా ప్రొఫెషనల్ షాట్గా ఏమన్నా కూడా అది మొత్తం చేసేసి ఇస్తుంది. సో మీరు అలా చేసుకోగలిగినా ఓకే, లేకపోయినా సరే మామూలు ఫోటో అయినా సరే మంచిగా ఏదైతే ఉందో యువర్ బెస్ట్ ఫోటో దాన్ని మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, మొత్తం ఫోటో మీరు ఫుల్ ఫోటో కనబడాల్సిన అవసరం లేదు. కొంతమంది వాళ్ళ కాళ్ళ నుంచి తల దాకా కనబడుతుంటుంది, ఉన్నదే కొంచెం ఆడ సర్కిల్ షేప్లో. సో కాబట్టి మీ హెడ్, చెస్ట్ కొంచెం వరకు కనబడితే చాలా అనమాట. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ ఈ ఫోటో చూడండి, చెస్ట్ వరకు కొంచెం ఉంటే చాలా ఉంటుంది. మొత్తం మీ ఫుల్ ఫోటో మనం డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. అది మీరు అప్లోడ్ చేయండి. ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఫోటో ఆప్షన్పై క్లిక్ ఇస్తే దాని వెనకాల ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఫోటో. ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో మీరు అప్లోడ్ చేసుకోవాలంటే మీరు క్యాన్వాకి వెళ్ళండి. క్యాన్వా వెబ్సైట్లో మీకు ఆల్రెడీ క్యాన్వా గురించి నేనేం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్యాన్వా గురించి తెలియకపోతే క్యాన్వా ట్యూటోరియల్ అని తెలుగు, క్యాన్వాది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, దాన్ని మీరు చూడవచ్చు. సో ఇక్కడ మీరు జస్ట్ ఒక లింక్డ్ఇన్ బ్యానర్ అని టైప్ చేయండి. లింక్డ్ఇన్ బ్యానర్ అని టైప్ చేస్తే మీకు లింక్డ్ఇన్ బ్యానర్స్కి సంబంధించిన టెంప్లెట్స్ చాలా దొరుకుతాయి అనమాట. మీరు చూడవచ్చు, ఇక్కడ చూస్తున్నారా. అయితే ఇక్కడ కూడా లింక్డ్ఇన్ అందరికీ క్యాన్వా ప్రో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఉంటే మీరు ఈ కిరీటం అంటే ఏంది, కిరీటం అంటే ప్రో వర్షన్ ఉన్న వాళ్ళకి అనమాట. అందరికీ ప్రో ఉండదు కాబట్టి ఫ్రీ వర్షన్. కిరీటం లేదంటే అది ఫ్రీ వర్షన్ అనమాట. కాబట్టి మనం కిరీటం లేని వాటిని సెలెక్ట్ చేసుకొని ఆ టెంప్లెట్స్ని కస్టమైజ్ చేసుకుందాం. అంటే ఇక్కడ ఏమని చేయాలంటుందంటే, ఈ బ్యానర్లో నేను గ్రాఫిక్ డిజైనర్ అనుకోండి, గ్రాఫిక్ డిజైనర్కి సంబంధించిన టెంప్లెట్లు మనం వెతుకుదాం. ఇక్కడ ఉన్నాయో లేదో చూద్దాం ఒకసారి. నేను గ్రాఫిక్ డిజైనర్ అని పెట్టాను. ఎస్, ఇక్కడ గ్రాఫిక్ డిజైనర్కి సంబంధించిన వచ్చాయి, కానీ సాడ్ న్యూస్ ఏంటంటే దానికి కిరీటం ఉందన్నమాట. కిరీటం ఉంటే మనకి కష్టం అవుతుంది, అంటే మనకి మనీ అడుగుతుంది డౌన్లోడ్. ఒకవేళ డౌన్లోడ్ అయినా క్యాన్వా వాటర్ మార్క్ వస్తుంది. సో అందుకని మనం ఏం చేద్దాం, అసలు గ్రాఫిక్ డిజైనర్ అయినప్పుడు అది కూడా అతను డిజైన్ చేసుకోగలుగుతాడు కదా. ఎస్, అతను డిజైన్ చేసుకోగలుగుతాడు. ప్రజెంట్ ట్యూటోరియల్ కోసం మనం ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, రైట్. సో నేను ఇది అప్లోడ్ చేశాను. ఇక్కడ ఇమేజ్ ఆనంద్ ఫోటో ఉంటే ఆనంద్ ఫోటో అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే నా దగ్గర లేదు కాబట్టి నేను ఇదంతా డిలీట్ చేస్తున్నా.
ఇక్కడ నేను ఆనంద్ అని పెడుతున్నా, ఆనంద్ రాజ్ అని టైప్ చేస్తున్నా. ఆనంద్ రాజ్ ఎవరు? ఒక గ్రాఫిక్ డిజైనర్, ఆల్రెడీ గ్రాఫిక్ డిజైనర్ అని ఆల్రెడీ కింద ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని మనం వాడుకుందాం, ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ వాడుకుందాం. ఇక్కడ ఆనంద్ ఫోన్ నెంబర్ ఎడిట్ చేయొచ్చు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి యాడ్ చేయొచ్చు. ఇక్కడ సో అండ్ సో కంపెనీ నేమ్ ఇంకేమైనా చేయొచ్చు. కలర్స్ ఇదంతా క్యాన్వాది కస్టమైజ్ చేసి దీన్ని డౌన్లోడ్ చేయాలి. దీన్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. డౌన్లోడ్ చేయాలంటే షేర్ అనే ఆప్షన్పై క్లిక్ ఇవ్వాలి. దాని తర్వాత డౌన్లోడ్ ఆప్షన్పై సెలెక్ట్ చేయాలి. ఇది సెకండ్ పేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. డౌన్లోడ్ పిఎన్జీ ఫార్మాట్ ఓకే. ఇక్కడ ఇమేజ్ ఫార్మాట్లో పిఎన్జీ కానీ జేపీజీ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ ఇస్తే డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎంత బాగా అంటే మీకు రెడీమేడ్గా ఆల్రెడీ ఉన్నాయి, మీకు క్లియర్ కాల్ టు యాక్షన్ ఉండాలి. ఇక్కడ ఈ బ్యానర్లో మనం ఏంటనే కాకుండా హై రస్ ఫర్ గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్ట్స్ అని కానీ అలా మనం క్లియర్గా మెన్షన్ చేయగలిగితే బెటర్ అనమాట. ఓకేనా, రైట్. అది మనం ఇక్కడ కవర్ పేజ్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇంపార్టెంట్ మన ప్రొఫైల్ పిక్చరు, దాని తర్వాత ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అవుతుందో ఆ బ్యానర్ కూడా పెట్టాలి. దాని తర్వాత నేను స్క్రోల్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ కంప్లీటెడ్ 2 steps టు అచీవ్లో ఏమండి, జస్ట్ ఇంతకుముందు బిగినర్ ఉన్నది ఇంటర్మీడియట్కి వచ్చింది. 1/7లో 2/7 అయింది. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, వేర్ డూ యూ కరెంట్లీ వర్క్ అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ కిందకి వస్తే మన వర్క్, నా ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. అసలు ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి సార్ అంటే, ప్రొఫైల్ పిక్చర్ ఒకటి, లింక్డ్ఇన్ బ్యానర్ ఒకటి, మన నేమ్ కరెక్ట్ ఉండాలని చెప్పిన కదా, కరెక్ట్. దాని తర్వాత మన చిన్న బయో, మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం అలా ఇవ్వచ్చు. దాని తర్వాత కొంత స్క్రోల్ డౌన్ చేయగలిగితే మీకు ఏం కనబడుతుందంటే, ఇవి ఫీచర్డ్ మనం పెట్టుకోవచ్చు. ఒక పిన్ చేసినట్టు అనమాట. మనకు సంబంధించిన ఆర్టికల్స్ కానీ ఏమైనా ఉంటే చేయొచ్చు. అలా నేను అప్లోడ్ చేసిన అక్కడ పెట్టాను. కొంత స్క్రోల్ డౌన్ చేయగలిగితే మీకు ఇక్కడ అబౌట్ అని ఉంటుంది. అబౌట్ అంటే ఏం లేదు, ఇది మీ ప్రొఫైల్ సమ్మరీ. ఇది ప్రొఫైల్ సమ్మరీ అనమాట. ఈ ప్రొఫైల్ సమ్మరీ అంటే మీకు సంబంధించిన కంప్లీట్ సమ్మరీని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ ప్రొఫైల్, మీరు నా ప్రొఫైల్ చదివినా మీకు కొంత ఐడియా వస్తుంది. సో అలా అనమాట. సో ఇంకొకటి, ఈ ప్రొఫైల్ సమ్మరీ రాయడానికి మీకు ఇబ్బంది ఉంటే, మీకు ఆల్రెడీ చాట్ జీపీటీ గురించి తెలుసనే అనుకుంటున్నా, కానీ చాట్ జీపీటీని అడిగినా సరే మీ గురించి సో మీరు డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్, నాకు లేకపోతే గ్రాఫిక్ ఆనంద్ కేసుకు వచ్చేసరికి నేను గ్రాఫిక్ డిజైనర్ ఫ్రెషర్ని, నా గ్రాఫిక్ డిజైన్ స్కిల్స్ ఉన్నాయి, దానికి ఒక లింక్డ్ఇన్ సమ్మరీ రాయమని చెప్తే అది ఇచ్చేస్తుంది అనమాట. చూద్దాం ఒకసారి, చాట్ జీపీటీకి వెళ్దాం. నేను చాట్ జీపీటీకి వెళ్ళాను. ఇందులో మీకు ప్రాంప్ట్స్ ఉంటాయి అనుకుంటా. ఒక నిమిషం. నేను లాగిన్ అయితే నేను చూపించగలుగుతా. ఓకే, ఇక్కడ మనకు ప్రాంప్ట్స్ ఉన్నాయిగా. మై నేమ్ ఈజ్ ఆనంద్ రాజ్. I am a graphic designer. I am fresher in this field. Please write. I know Adobe Photoshop and Adobe Illustrator tools. Write LinkedIn profile summary and రాయాలి. Summary for my profile in సింపుల్ ఇంగ్లీష్ అని పెడుతున్నా. ఎందుకంటే మళ్ళీ మనకు అర్థం కాకపోతే కష్టం మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి. సింపుల్ ఇంగ్లీష్ అని పెట్టాను. సో ఇప్పుడు చాట్ జీపీటీ గురించి కూడా చాలామందికి తెలియదు. ఇది వచ్చి 1 year అవుతుంది. అందరికి తెలుసు అని నేను అనుకుని ఇన్ని రోజులు. కానీ చాట్ జీపీటీ అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనే దానిపైన కూడా నేను కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. తెలియని వాళ్ళు చూడండి, ఆల్రెడీ తెలుసు అనుకున్న వాళ్ళకి టెన్షన్ ఏం లేదు, విచ్ ఈస్ గుడ్. చూస్తున్నారా? సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ సమ్మరీ నేను చేశాను. ఇక్కడ ఏముంది ఒకసారి చదువుదామా. హాయ్ దేర్, ఐఎమ్ ఆనంద్ రాజ్, ఏ ప్యాషనేట్ గ్రాఫిక్ డిజైనర్ ఈగర్ టు బ్రింగ్ క్రియేటివిటీ టు లైఫ్. యాజ్ ఎ ఫ్రెషర్ ఇన్ ద ఫీల్డ్, ఐ స్పెషలైజ్ ఇన్ అడోబీ ఫోటోషాప్ అండ్ ఇల్లుస్ట్రేటర్ టూల్స్, క్రాఫ్టింగ్ విజువల్లీ క్యాప్టివేటింగ్ డిజైన్స్ దట్ రిజోనేట్ విత్ ఆడియన్సెస్ విత్ ఎ కీన్ ఐ ఆన్. అంటే ఒక ప్రొఫెషనల్ రైటర్ ఎట్లయితే రాసిస్తారో మనకు లింక్డ్ఇన్ సమ్మరీ, అలా రాసి ఇచ్చేస్తారు. మనం కూడా యాడ్ చేసేసుకుందాం మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి. సో ప్రొఫైల్ సమ్మరీ ఉంది, ప్రొఫైల్ సమ్మరీ అయిపోయింది కదా, మనం యాడ్ చేసుకుందాం. ఇక్కడ మీరు మోర్ కాదు, యాడ్ ప్రొఫైల్ సెక్షన్ ఉందా, ఇక్కడికి వస్తే మీకు యాడ్ అబౌట్ అని ఉందా, అదే ప్రొఫైల్ సమ్మరీ అంటే. అబౌట్లోకి వచ్చేస్తున్నా, నేను ఇక్కడ పేస్ట్ చేసేసి నేను సేవ్ అన్ ఆప్షన్పై క్లిక్ ఇస్తాను. ఓకే, ఎస్, అబౌట్ సెక్షన్ యాడ్ అయిపోయింది. మనకు కొంచెం మూవ్ అవుతుంటుంది చూడండి మన యాక్టివిటీ, మన ప్రొఫైల్ది కూడా. ఓకే, సో దాని తర్వాత ఏంటి, అబౌట్ తర్వాత ఏంటి అంటే మన స్కిల్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకుంటే బెటర్. సర్వీసెస్ ఏమైనా ఇస్తున్నట్లయితే ఇవ్వచ్చు. ఇక్కడ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ లాంటివి ఏమైనా అందిస్తున్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్లో మీకు వర్క్ చేసే కంపెనీ ఇవ్వాలి. సో ఇప్పుడు కంపెనీ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే, మీరు ఇక్కడ యాడ్ ప్రొఫైల్ సెక్షన్ ఉందిగా, దీనిపై క్లిక్ ఇస్తే
మీకు ఇక్కడ కూడా మళ్ళీ సబ్ కేటగిరీస్గా డివైడ్ చేసింది. కోర్ అని ఉంది కదా, అవి చాలా ఇంపార్టెంట్. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ పొజిషన్ అని ఉంది కదా, యాడ్ పొజిషన్, దానిపై మనం ట్యాప్ చేయాలి. అక్కడ ఇచ్చేసి ఇప్పుడు ఆనంద్ ఏంటి, గ్రాఫిక్ డిజైనర్ కదా, గ్రాఫిక్ డిజైనర్ కానీ, కాబట్టి నేను గ్రాఫిక్ డిజైనర్ అని సెలెక్ట్ చేస్తున్నా. ఎంప్లాయీ టైప్ ఏంటి, ఇతను ఫుల్ టైం చేస్తున్నాడు డిజిటల్ బడిలో, ఫుల్ టైం అని సెలెక్ట్ చేస్తున్నా. దాని తర్వాత కంపెనీ నేమ్ వచ్చేసి డిజిటల్ బడి కాబట్టి నేను డిజిటల్ బడి అని టైప్ చేస్తున్నా. కరెక్ట్గా ఆ లోగో వచ్చేది చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే అన్ప్రొఫెషనల్ ఉంటుంది ప్రొఫైల్. లొకేషన్ ఏంటి, డిజిటల్ బడి ఎక్కడ ఉంది చెప్పండి, శాన్ ఫ్రాన్సిస్కో, కరెక్టే కదా. ఓకే, మాది వచ్చేసి ఏంటి, జడ్చర్ల. సో జడ్చర్లలో ఉంది కాబట్టి ఆఫీస్ జడ్చర్ల నేను సెలెక్ట్ చేశాను. లొకేషన్ టైప్ ఏంటి, ఇక్కడ హైబ్రిడా ఆన్ సైటా అంటే మాది వచ్చేసి ఆన్ సైట్ వర్క్. ఎందుకంటే హైబ్రిడ్ ఇవ్వడానికి ఇంట్లో వాళ్ళ విలేజ్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదనమాట. సో హాట్స్పాట్ ఉంది కానీ అది సరిపోదు కదా, అందుకని ఆన్ సైట్కి వచ్చి వర్క్ చేశాడు. ఆన్ సైట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ దిస్ రోల్. ఇప్పుడు కనుక మీరు జాబ్ చేస్తున్నట్లయితే ఇది టిక్ ఉండాలి. ఎప్పుడు స్టార్ట్ చేశారని అడుగుతుంది. నేను ఫిబ్రవరి అని టైప్ చేస్తున్నా. ఫిబ్రవరిలో ఎప్పుడు స్టార్ట్ చేశాడు, 2024లో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నావు కాబట్టి ఎండ్ డేట్ హైలైట్ అవ్వట్లేదు. ఇప్పుడు వర్క్ చేస్తున్నాం కదా, ఇది ఒకవేళ అన్చెక్ చేసినాం అనుకోండి, ఎప్పటి వరకు పనిచేసారని అడుగుతుంది ఇక్కడ. సో ప్రజెంట్ అయితే ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ దిస్ రోల్ అని పెట్టినాం. ఎడ్యుకేషన్ ఏది, డిజిటల్ బడి ఎడ్యుకేషన్. ఇది ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమేమి చేస్తాడో మనం రాయొచ్చు. ఒకవేళ నేను గ్రాఫిక్ డిజైన్లో ఇక్కడ పోస్టర్స్ క్రియేట్ చేస్తుంటా, సోషల్ మీడియా క్రియేటివ్స్ చేస్తుంటా, యాడ్ క్రియేటివ్స్ చేస్తుంటా, అవన్నీ రాయొచ్చు. ప్రొఫైల్ హెడ్లైన్ ఇక్కడ ఉంది. కొన్ని స్కిల్స్ కూడా యాడ్ చేసుకోమని ఇక్కడే ఇస్తున్నారు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ యాడ్ స్కిల్లోకి వెళ్తే గ్రాఫిక్ డిజైన్స్కి సంబంధించిన స్కిల్సే మనం యాడ్ చేయాలి, అన్నీ యాడ్ చేసుకోవద్దు. మళ్ళీ టీమ్ బిల్డింగ్, టీమ్ లీడర్షిప్ అవన్నీ అవసరం లేదు. ఓకే, మీకు అసలు గ్రాఫిక్ డిజైనర్స్ కాబట్టి గ్రాఫిక్ డిజైన్ స్కిల్సే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత ఏం స్కిల్స్ యాడ్ చేద్దాం, ఫోటోషాప్ కూడా ఒక స్కిల్లే కాబట్టి ఫోటోషాప్ని మనం యాడ్ చేయాలి. అడోబీ ఫోటోషాప్ మనం యాడ్ చేస్తున్నాం. దాని తర్వాత ఇంకొకటి ఏంటి, అడోబీ ఇల్లుస్ట్రేటర్ కూడా. ఇవేంటంటే ఒక ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్కి ఉండాల్సిన బేసిక్ టూల్స్ నాలెడ్జ్ అనమాట. ఇదంతా టైపోగ్రఫీ కావచ్చు, ఇంకా కొన్ని ఉంటాయి. నేను యాడ్ చేస్తున్నా, మీకు అర్థం చేసుకోవచ్చు అదంతా. టైపోగ్రఫీ అంటే ఫాంట్స్కి సంబంధించిన గురించి అనమాట. సో అలా కలర్స్ అనేవి పెడుతున్నాను జస్ట్. కలర్స్ అంటే ఓకే, ఇదంతా మనకు అంత నాలెడ్జ్, ఇంత డెప్త్ ఉండదు ఫ్రెషర్కి. సో ప్రజెంట్ చూద్దాం ఒకసారి. గ్రాఫిక్ డిజైనింగ్ అని టైప్ చేస్తున్నా. ఓకే, వెబ్ డిజైన్ పై నాలెడ్జ్ ఉండదు ఆ పర్సన్కి. సో కాబట్టి నేను ఆ స్కిల్స్ యాడ్ చేశాను. ఒకవేళ మీడియాలో ఉంది చూడండి, మీరు చేసిన గ్రాఫిక్ డిజైన్ వర్క్, బెస్ట్ వర్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు విత్ ద కంపెనీస్ పర్మిషన్. వాళ్ళు ఓకే, ఏం కాదు నువ్వు చేసిన వర్క్ పెట్టుకోవచ్చు అనుకుంటేనే పెట్టుకోండి, లేదంటే పెట్టద్దు. ఓకే, నేను సేవ్ చేస్తున్నా. ఎక్స్పీరియన్స్ అనేది నేను సేవ్ చేశాను. సో ఇది ఎక్స్పీరియన్స్ షేర్ చేసి వాళ్ళు ఇంకా షేర్ చేయమంటారు, ఒక పోస్ట్ లాగా షేర్ చేయమంటారు. ఇప్పుడే వద్దు, మనం ఇంకా ఏం సాధించలేదు, చేద్దాం కానీ స్లోగా. రైట్, స్లోగా నేను ఏం చేస్తున్నాం, మనం వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసాం కదా. చూడండి, ఇంతకుముందు అసలు ఇంత స్క్రోల్ అయ్యేదా ప్రొఫైల్, కొంచెమే ఉండే కదా. అబౌట్ సెక్షన్లో మనం ఏం చేసాం, సమ్మరీ యాడ్ చేసాం. దాని తర్వాత ఎక్స్పీరియన్స్లో ఏం చేసాం, మన రోల్ కూడా యాడ్ చేసాం. దాని తర్వాత 2-3 స్కిల్స్ కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాడ్ చేద్దాం. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, యాడ్ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళాలి, కోర్లోకి వెళ్ళాలి, యాడ్ ఎడ్యుకేషన్పై క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ ఏం చేయాలి, స్కూల్ ఏంటి, మన పర్సన్ చదువుకునేది ఎక్కడంటే ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఏం చదువుకోలే, కానీ యూనివర్సిటీ నుంచే సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి మేము యూనివర్సిటీదే సెలెక్ట్ చేసుకుంటాం. డిగ్రీ ఏం చదువుకున్నాడంటే బీకామ్ అంటే తెలుసు కదా. మళ్ళా ఫిజిక్స్ కాదు, మేము చదువుకున్న బీకామ్లో అయితే ఫిజిక్స్, బయాలజీ అయితే లేకుండే. ఇంకా అప్పుడు అట్లా నడిచిపోయింది అనుకోండి. ఇక బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. సో బీకామ్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఫీల్డ్ ఆఫ్ స్టడీ అయితే ఇది ఏముంటుందంటే ఎక్కువ శాతం ఇది కామర్స్ అండ్ అకౌంటింగ్ ఉంటుంది. సో అకౌంటింగ్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిండు అంటే, డిగ్రీ ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే చదవడం, ఇది 2012 జూన్ అనుకుంటున్నా, 2011 జూన్ అనుకుంటున్నా. ఎస్, ఓకే, 2000. దాని తర్వాత 2014 14లో అయిపోవాలి యాక్చువల్గా. కాకపోతే మీకు తెలుసు కదా, మనం ఫస్ట్ అటెంప్ట్లో ఎప్పుడు పాస్ అవుతాం మనం కదా. సరే, ప్రస్తుతానికి మీ పరువు కోసం అయితే 2014 అని పెడుతున్నా, ఏప్రిల్ అని పెట్టేస్తున్నా. ఓకే, గ్రేడ్ ఏంటంటే ఇక వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవద్దు, అది మన గురించి తెలిసే వాళ్ళు కూడా అది ఆ ఫీల్డ్ని ఆప్షనల్గా ఇచ్చారు.
యాక్టివిటీస్ అంటే ఏమైనా యాక్టివిటీస్ ఉంటే మీరు వాలీబాల్ ఆడితే అసలు మన కాలేజీకి పోతే కదా అవన్నీ యాక్టివిటీస్ చేయనికే. యాక్టివిటీ అంటే ఒకే ఒక యాక్టివిటీ ఉంది నా కాలేజ్కి అయితే, ఏంటంటే ఎవ్రీ మంత్ వెళ్ళి బస్ పాస్ పైన వెనకాల స్టాంప్ వేయించుకున్నట్టుంది. దట్ వాజ్ ద యాక్టివిటీ, ఓన్లీ యాక్టివిటీ నా డిగ్రీ కాలేజ్లో ఉన్నదంటే. ఇంకా డిస్క్రిప్షన్లో ఏమైనా రాయొచ్చు ఏదైనా రాయాలనుకుంటే. స్కిల్స్ అంటే కాలేజ్లో ఉన్నప్పుడు స్కిల్స్ అంటే అసలు పోయి ఏమైనా చేస్తే కదా స్కిల్స్ ఉండడానికి, ఏమైతే లేవు ప్రజెంట్. మీడియా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు కాలేజ్కి సంబంధించి ఉంటే, నేను సేవ్ చేస్తున్నాను. ఇంకోటి, మీరు ఒకవేళ +2 ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను దాన్ని సపరేట్గా ఏం చూపించట్లేదు, అది మీకు ఆల్రెడీ తెలుసు. నేనేం చూపించట్లేదు. అంటే సేమ్ ఇట్లా ఎడ్యుకేషన్ ఎలాగైతే యాడ్ చేసుకున్నారో అలాగే ఇప్పుడు ఎడ్యుకేషన్ యాడ్ చేయాలంటే యాడ్ ప్రొఫైల్ సెక్షన్కి వచ్చి కోర్కి వచ్చి యాడ్ ఎడ్యుకేషన్ పైనే క్లిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు స్క్రోల్ చేసేటప్పుడు మీ ప్రొఫైల్ ఎడ్యుకేషన్ దగ్గర ఉంది కదా, ఎడ్యుకేషన్ దగ్గర ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ ఇచ్చుకున్నా సరే మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పటివరకు అర్థమైందా? ఒక్కసారి కొంచెం టైం తీసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కదా చేయొచ్చు కదా. మీరందరూ నేర్చుకుంటున్నారా? ఏదైనా కామెంట్ చేయండి నాకు. ఓకే, మనం ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. రైట్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమేమి సెక్షన్స్ ఉన్నాయో చూద్దాం. ప్రొఫైల్ సెక్షన్లోకి వస్తే మనకి ఎడ్యుకేషన్ తర్వాత పొజిషన్ అయిపోయింది. కెరియర్ బ్రేక్ ఏదైనా ఉంటే ఒక్కొక్కసారి ఇది ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో వర్క్ చేశారు, ఇంకో కంపెనీలో వర్క్ చేశారు, మీరు మంత్ ఇయర్ ఇస్తారు కదా, అలా ఇచ్చినప్పుడు ఏదైనా గ్యాప్ ఉందనుకో 3 months 2-3 months అనుకుంటే అది కెరియర్ గ్యాప్గా అదే ఇచ్చేస్తుంది, బ్రేక్గా ఇస్తుంది. స్కిల్స్, మీకు సంబంధించిన స్కిల్స్ మీరు ఎంతవరకు యాడ్ చేస్తే అంత బెటర్. ఎందుకంటే మీకు మీ ప్రొఫైల్స్ హెచ్ఆర్ వాళ్ళు ఫిల్టర్ చేసేటప్పుడు ఈ స్కిల్స్నే వాళ్ళు టైప్ చేస్తుంటారు. ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్ హైర్ చేసుకునేటప్పుడు ఏమని టైప్ చేస్తారు వాళ్ళు? ఖచ్చితంగా వాళ్ళు ఫోటోషాప్ అని పెడతారు, ఇల్లుస్ట్రేటర్ అని టైప్ చేస్తారు కదా, ఆ స్కిల్స్ని బట్టి ఫిల్టర్ చేస్తారు. మీరు గ్రాఫిక్ డిజైనర్ అయ్యుండి ఆ స్కిల్స్ని యాడ్ చేసుకోలేదనుకోండి, మీ ప్రొఫైల్ అప్పుడు వాళ్ళకి రాదు, వాళ్ళకి విజిబుల్ కాదు, మనకి ఆపర్చునిటీస్ కూడా రావన్నమాట. అది ఒకసారి గుర్తు చేసుకోండి. దాని తర్వాత రికమెండెడ్కి వచ్చేసరికి ఇక్కడ లైసెన్సెస్ అండ్ సర్టిఫికేషన్స్ అని అడుగుతున్నారు. ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తుంటే గ్రాఫిక్ డిజైన్ ప్రాజెక్ట్స్ ఒక ప్రాజెక్ట్ లాగా యాడ్ చేయొచ్చు. ఏదైనా కోర్సెస్ నేర్చుకున్నట్లయితే కోర్సెస్ని కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ రికమెండేషన్స్ అంటే ఎవరైనా మన వర్క్ నచ్చి ఎవరైనా రికమెండేషన్ ఇచ్చారా మనకి, ఇస్తే మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. యాక్చువల్గా వాళ్ళని లింక్డ్ఇన్ నుంచే రికమెండ్ చేయొచ్చు. సార్, నేను ఈ దగ్గర పనిచేశాను కదా, నా పనికి ఓకే మీరు నాకు ఒక రికమెండేషన్ ఇవ్వండి అని అంటే ఇవ్వచ్చు. అది మనకు చాలా వాల్యుబుల్ అనమాట మన ప్రొఫైల్కి. ఇవి ఏవైతే ఉన్నాయో మనం వర్క్ చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్కి మించిన బెస్ట్ ఏది ఉండదు. వర్క్ ఎక్స్పీరియన్స్, దాని తర్వాత ప్రాజెక్ట్స్, రికమెండేషన్స్ కనుక ఉంటే బాగుంటుంది అనమాట మనకి. దాని తర్వాత అడిషనల్లో చిన్నవి ఉన్నాయనుకోండి, మన స్కూల్లో చిన్న అవార్డు వచ్చినా పెట్టండి. మనకి ఏమైనా రిలవెంట్గా ఉంటే మీకు తెలిసిన లాంగ్వేజ్ యాడ్ చేయొచ్చు. జస్ట్ చూపిస్తున్నా, యాడ్ లాంగ్వేజెస్ ఆప్షన్పై మీరు క్లిక్ ఇచ్చారంటే లాంగ్వేజ్లో మీరు తెలుగు అనుకోండి, తెలుగు నేను టైప్ చేస్తున్నా ప్రజెంట్, తెలుగు సెలెక్ట్ చేసుకోండి. మీరు యాక్చువల్గా ఇది మన నేటివ్ కాబట్టి నేటివ్ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అనే ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తే అన్ని యాడ్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్లో మళ్ళీ ఇక్కడ లాంగ్వేజ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్పై క్లిక్ ఇచ్చి మిగతా లాంగ్వేజ్ కూడా యాడ్ చేయొచ్చు. మనం ఇంగ్లీష్ అని టైప్ చేయాలి, ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేయండి. ఇది ఖచ్చితంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అది మీరు చూడొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ మళ్ళీ లాంగ్వేజ్లో ఇక తెలంగాణ వాళ్ళకి మినిమం 3 లాంగ్వేజెస్ అయితే వస్తాయి అనుకోండి. బార్డర్లో ఉన్న వాళ్ళకి అదర్ లాంగ్వేజెస్ కూడా వస్తాయి. రైట్, ఫుల్ ప్రొఫెషనల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే వస్తుంది. ఈ పర్సన్కి హిందీ లాంగ్వేజ్ వచ్చి కాబట్టి అవన్నీ నేను యాడ్ చేశాను. అర్థమవుతుందా? ఇదంతా బేసిక్. ఇప్పుడు చూడండి మన ప్రొఫైల్ ఎంత దాకా వచ్చింది, ఇంటర్మీడియట్ దాకా వచ్చింది. 1 step టు అచీవ్ ఆల్ స్టార్ అంట. ఏంటది? ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేయగలిగితే మనం అది 6/7 ఉండే, ఇప్పుడు 1/7 నుంచి 6/7కి వచ్చాం. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ URL ఎలా ఉంది చూడండి. URL ఎలా ఉంది? గుద్దేటి ఆనందరాజ్, దాని తర్వాత 96B191. ఏంది అసలు ఇదేంటి తెలుసా? ఆనంద్ యొక్క కార్ నెంబర్ కాదు, బైక్ నెంబర్ కాదు, ఇట్స్ ఫ్యాన్సీ నెంబర్ కాదు. అనవసరంగా వచ్చిన ఒక URLలో ఒక నెంబర్ అనమాట. దాన్ని మనం రిమూవ్ చేసి మన పేరుని మాత్రమే మనం పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? ఈ URLని ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఈ URLని ఎడిట్ చేస్తే మన URL అనేది
ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఎలా అనేది చూద్దాం ఒకసారి. రైట్ సైడ్లో మనకి ప్రొఫైల్, పబ్లిక్ ప్రొఫైల్ అండ్ యూఆర్ఎల్ అని ఉంది కదా, అక్కడే ఈ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, ఎడిట్ ఐకాన్, అక్కడికి వెళ్ళాలి. ఎడిట్ ఆప్షన్పై మనం క్లిక్ ఇవ్వాలి. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మనకి రైట్ సైడ్లో టాప్లో చూడండి ఎడిట్ యువర్ కస్టమ్ యూఆర్ఎల్ అని ఉంది కదా, దాని కింద పర్సనలైజ్ ద యూఆర్ఎల్ ఫర్ యువర్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది చూడండి, మళ్ళీ పెన్సిల్ ఐకాన్, దానిపైన క్లిక్ ఇవ్వండి. ఆ చెత్త అంతా, లాస్ట్లో ఉన్న చెత్త అంతా మొత్తం రిమూవ్ చేసేసండి. మన పేరు పెట్టుకుందామంటే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఏమని పెడతానంటే, నేను ఇక్కడ గ్రాఫిక్ డిజైనర్ ఆనంద్ అని నేను టైప్ చేస్తున్నా. గ్రాఫిక్ డిజైనర్ ఆనంద్ అని టైప్ చేస్తున్నా. సేవ్ అనే ఆప్షన్పై నేను క్లిక్ ఇస్తున్నా. సో ఇది నేను అప్డేట్ చేసుకుంటున్నా. ఈవెన్ ఎవరైనా ఏమైనా గ్రాఫిక్ డిజైనర్ అయిన హైదరాబాద్ అని టైప్ చేసినా మనం వచ్చేటట్టు అలా కూడా సేవ్ చేసుకోవచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీరు అడగొద్దు, నన్ను అడగొద్దు మీరు ఎందుకు అలా మీరు అలా చేసుకోలేదని. నాది ఎప్పుడో నేను 10 years బ్యాక్ చేసిన ఆ యూఆర్ఎల్ ఎక్కడెక్కడో ఇచ్చాను అనమాట, అందుకని నేను అలా ఇవ్వలేదు అనమాట, అంతే. ఒకసారి చూద్దాం మన ప్రొఫైల్ యూఆర్ఎల్ అది అప్డేట్ అయిందా లేదా చూద్దాం ఒకసారి. నేను ఒకసారి ప్రొఫైల్ రీలోడ్ చేశాను. వ్యూ ప్రొఫైల్కి వెళ్ళాను. ఇప్పుడు చూడండి గ్రాఫిక్ డిజైనర్ ఆనంద్ అని మనకి అక్కడ ఉందన్నమాట. ఇప్పుడు అది మన ప్రొఫైల్ యూఆర్ఎల్. ఒకవేళ విజిటింగ్ కార్డుపై ప్రింట్ చేసుకోవాలనుకున్న ఆ యూఆర్ఎల్ అనేది ఒక ప్రొఫెషనల్గా కనపడుతుంది. వెనకాల ఉండే చెత్త అంతా ఉంటే ఏమవుతుంది, ఇట్ లుక్స్ ప్రొఫెషనల్ అయ్యిండు అన్ప్రొఫెషనల్గా కనబడుద్ది కదా మనం. సో అందుకనమాట. రైట్, ఇంకా ఏంటి అంటే ఒకసారి నా ప్రొఫైల్ని చూపిస్తాను నేను మీకు ఏమేమి ఉన్నాయనేది. ప్రొఫైల్ పిక్చర్ ఉంది, దాని తర్వాత కవర్ ఉంది, కవర్ పేజ్ ఉంది, బ్యానర్ ఇమేజ్ ఉంది, దాని తర్వాత నేమ్ ఉంది, డిస్క్రిప్షన్ ప్రాపర్గా ఉంది. కాంటాక్ట్స్ కూడా మీరు కనెక్షన్స్ని పెంచుకోండి. కనెక్షన్స్ని ఎలా పెంచుకోవాలో ఒకసారి అది ఇప్పుడే చూపిస్తాను. కనెక్షన్స్ని ఎవరికైనా కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టాలనుకోండి, మీరు ఇక్కడికి రావాలి. నేను ఒకసారి చూద్దాం. ఓకే, సో ఈ పర్సన్ వచ్చేసి మా సీనియర్. సో మీకు ఎవరైనా కెరియర్ గైడెన్స్ ఏమైనా కావాలనుకుంటే ఈ అన్న దగ్గర రావచ్చు. సో ఈ అన్నకి ఇక తెలియని కెరీర్ ఆపర్చునిటీ లేదు. ఈవెన్ ఇండియాలో ఇప్పటివరకు తెలియని కెరీర్ ఆపర్చునిటీస్ కూడా చాలా చెప్పగలుగుతాడు మీకు. సో అలా యూట్యూబ్లో కూడా గూగుల్లో కూడా మీకు దొరకదు అటువంటి ఇన్ఫర్మేషన్ హీ నోస్. ఇప్పుడు ఇతనితోనే మనం ఇప్పుడు కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టుకుందాం. కనెక్షన్ రిక్వెస్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఫ్రెండ్స్ ఎలా అవుతామో, లింక్డ్ఇన్లో మనం ఇక్కడ కనెక్ట్ అని అంటాం. యాడ్ ఫ్రెండ్ బదులు ఇక్కడ కనెక్ట్ అనే బటన్ ఉంటుంది అనుకోండి. కనెక్షన్స్ అంటాం, అంటే ఆ ఫ్రెండ్స్ని ఇక్కడ కనెక్షన్స్ అంటారు అనుకోండి. కనెక్ట్ అనే బటన్పై నేను క్లిక్ ఇస్తున్నా. కనెక్ట్ అనే బటన్పై క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు సెండ్ అని కొట్టవచ్చు. సెండ్ అని కొడితే అది కొంత అన్ప్రొఫెషనల్ లాగా ఉంటుంది. మనం ఒక నోట్ యాడ్ చేయొచ్చు అనమాట. యాడ్ నోట్ ఉంది కదా, యాడ్ నోట్ యాప్ ఆప్షన్పై క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి, మీకు అవకాశం ఉంటే ప్రీమియంలో అయితే ఎక్కువ ఉన్నట్టుంది, బట్ ఏమని రాయొచ్చు ఇక్కడ, హాయ్ పవన్, I would like to connect you on LinkedIn. Regards, Anand, graphic designer. ఓకే, చాలు, ఇంత రాయొచ్చు. ఒకవేళ మీకు ఇబ్బంది అనుకుంటే సార్ అని రాసినా సరే, సార్ మేడం అని రాయకండి. ఆ ఫోటో చూస్తే మనకు అర్థం అవుతుంది కదా సారా మేడం అని. ఈమెయిల్ రాసినట్టు రాయకండి. ఓకే, సారా మేడం ఒకటి రాసేసి సెండ్ అనే రిక్వెస్ట్ కొట్టేసేయండి, అయిపోయింది. ఇప్పుడు కనెక్షన్ రిక్వెస్ట్ ఎవరికి వెళ్తుంది, పవన్కి వెళ్తుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు ఇప్పుడు ఒక కనెక్షన్లో ఉంటారనమాట. అర్థమవుతుందా? రైట్, కనెక్షన్స్ని ఎంత పెంచుకుంటే అంత బెటర్. అలాని ఎవరికి పడితే వాళ్ళకి పంపకండి. ఎవరైతే మీకు తెలుసు మీ ఫీల్డ్ వాళ్ళు అనుకుంటారో వాళ్ళని మాత్రమే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత మీరు ఏమైనా ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేయొచ్చు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో. ఒకసారి హోమ్కి వచ్చి చూస్తా. ఇక్కడ మీరు కూడా పోస్ట్ చేయొచ్చు. ఏదైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినట్టు చెత్త కంటెంట్ చేయదిడా. ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉండే ఈ సోషల్ మీడియా నెట్వర్కింగ్ వెబ్సైట్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రొఫెషనల్కి సంబంధించిన కంటెంట్ ఇక్కడ పోస్ట్ చేయాలి. అది ఈవెన్ మీడియా పోస్టర్స్ అయినా వీడియోస్ అయినా. ఇక్కడ ఆర్టికల్స్ రాయొచ్చు. రైట్ ఆర్టికల్ ఉంది కదా, ఏమైనా గ్రాఫిక్ డిజైనింగ్ పైనే ఒకవేళ మన ఆనంద్ కనుక రాస్తే బెటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, మీరు చూస్తున్నారా? సో ఇక్కడ మనం ఆర్టికల్స్ రాస్తే బెటర్. గ్రాఫిక్ డిజైన్ పైన రాయాలన్నమాట. గ్రాఫిక్ డిజైన్ పైన రాయాల్సి ఉంటుంది మన ఆనంద్. ఒకవేళ ప్రొఫైల్స్ ఆర్టికల్స్ రాస్తే గ్రాఫిక్ డిజైన్ పైన 10 ఫాంట్స్ టు యూస్ ఫర్ యువర్ విజిటింగ్ కార్డ్ కానీ అటువంటి కాంటెంట్ పబ్లిష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆనంద్కు సబ్జెక్ట్ ఎంత ఉందనేది జనాలకు తెలుస్తుంది, లింక్డ్ఇన్లో తెలుస్తుంది. ఆనంద్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వర్క్స్ కోసం కదా. మనం సబ్జెక్ట్ ఉన్నప్పుడు చెప్పుకుంటేనే మన నలుగురికి మార్కెటింగ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. డిజిటల్ మార్కెటర్స్ అయిన మీరు కూడా, మీరు ఏ నీష్లో అయితే ప్రాజెక్ట్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో మీ కోర్సెస్లో సైడ్ ప్రాజెక్ట్స్గా,
దానికి సంబంధించిన కాంటెంట్ కూడా పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ బడీలో అయితే ప్రతి స్టూడెంట్కి ఒక ప్రాజెక్ట్ అయితే మేము చేయిస్తాం. సో ఒకవేళ వాళ్ళు చేసినా చేయకపోయినా మీరు మీ ఇండివిజువల్గా మీరు అకౌంటబుల్ తీసుకొని మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. రైట్. సో దాని తర్వాత ఏంటి, ప్రొఫైల్ సమ్మరీ యాడ్ చేయమని చెప్పాను. దాని తర్వాత మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎన్ని అయితే ఉంటే అన్ని యాడ్ చేస్తే బెటర్. నాకు ఇలా చాలా ఉంటాయి. నా ప్రొఫైల్తో మీరు కంపేర్ చేసుకోవద్దు, మీరు ఫ్రెషర్స్తో కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీరు ఒకవేళ పీజీ యూజీ చేసి ఉంటే జస్ట్ పీజీ యూజీ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఫరక్ ఉండదు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కోర్సెస్ సర్టిఫికేషన్స్ మీరు యాడ్ చేయొచ్చు. నేను 40కి పైగా చేశాను. కాకపోతే అన్నీ చూడాలంటే షో మోర్ అనే దానిపై క్లిక్ చేయాల్సి వస్తుందని కొన్ని మాత్రం ఇంపార్టెంట్వి నేను పెట్టాను అంతే. సో దానిపైన మీరు చేసిన ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ కొన్ని యాడ్ చేశాను. మరీ ఎక్కువ ఉంటాయి, అన్నీ ఉంటే బాగుంటుందని. వాలంటరీగా నేను ICMRకి వర్క్ చేశాను, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇది లాక్డౌన్ టైంలో. ఒకవేళ మీరు కూడా అటువంటివి ఏమైనా చేసి ఉంటే మీరు యాడ్ చేయొచ్చు. మీ స్కిల్స్ కూడా ఏమైనా ఉంటే స్కిల్స్ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత రికమెండేషన్స్ చూడండి. నేను ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళతోనే నేను అడిగాను. వాళ్ళు చాలా పెద్ద ప్రొఫెషనల్స్ వాళ్ళతో నేను రికమెండేషన్ తీసుకున్నాను. మీరు కూడా తీసుకోండి. ఇంతకుముందు మీరు ఎవరితో నేను వర్క్ చేసిన వాళ్ళు ఉంటే మర్చిపోయారా తీసుకోవడం, వాళ్ళని ఒకసారి రిక్వెస్ట్ చేయండి. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. మీరు చూడండి, చేతనా వశిష్ఠ అనే మేడం ఉందా, ఈ మేడం చాట్ అనే యూట్యూబ్ ఛానల్కి ఈమెనే కాంటెంట్ క్రియేటర్. ఆ ఛానల్ సబ్స్క్రైబర్స్ 3 million సబ్స్క్రైబర్స్ ప్లస్ ఉన్నారు. నేను ఆమెకు వర్క్ చేసిన టైంలో ఆమెకు అరౌండ్ 1 lakh సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారు తనకంతే. తనని నేను కలిసాను కూడా. తను ఎక్కడ ఉంటుందంటే, నేను కలిసిన టైంలో అయితే తను అప్పుడు పూణేలో ఉండే, నేను మీట్ అయ్యాను. ముంబై నుంచి పూణే వెళ్ళాను నేను తన కోసం. ఇంకా అచ్యుత్ మీనన్ సార్ అయితే ఈయన వన్ ఆఫ్ ద టాప్ 10 HR ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా. సో ఇతని గురించి చెప్పాలంటే ఇంకా టైం సరిపోదు. సో ఇతను చాలా పెద్ద ప్రొఫెషనల్. ఇతను నా దగ్గరికి ఒకసారి ఒక వర్క్షాప్ అటెండ్ అయ్యి నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట, రికమెండేషన్ చూడొచ్చు మీరు, నేను ఎంత మంచి ట్రైనర్ అనేది. సో ఇటువంటి వాళ్ళు రికగ్నైజ్ చేసి మనకి ఇస్తున్నారంటే అది చాలా ఇట్స్ అ బిగ్ థింగ్ అనమాట. ధీరజ్ పులవర్తి ఈసారి నాకు డిజిటల్ మార్కెటింగ్లో మెంటర్. ఆ సారి నేను అడిగినప్పుడు కొంత టైం తీసుకొని మరి నాకు ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చాడనమాట. మీరు నా గురించి బయట వాళ్ళలో ఏదైనా వినండి, మీరు కామన్గా మీకు కనిపించే వర్డ్ ఏదంటే ఇన్స్పైరింగ్ పర్సన్ అనేది ఖచ్చితంగా మీరు వింటారు అది. ఓకే రైట్. ఇంకా నా గురించి ఎక్కువ చెప్పుకోవడం బాగుండదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఓకే రైట్. రికమెండేషన్స్ తర్వాత పబ్లికేషన్స్. మీరు ఏదైనా మీ బ్లాగ్లో మీరు కంటెంట్ రాసుకున్నా సరే పబ్లికేషన్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా హానర్స్, నాకు ఆల్రెడీ హానర్స్ అండ్ అవార్డ్స్లో నాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి 3 అవార్డ్స్ వచ్చాయి. 2 నేను తీసుకున్నాను వెళ్ళి ఫిజికల్గా అటెండ్ అయ్యి, కాబట్టి నాది 2 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను ఫొటోస్ పెట్టాను, నోన్ లాంగ్వేజెస్ పెట్టాను. దీంతో సరిపోతుంది. జస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఆప్టిమైజ్ చేసుకున్నంత మాత్రం సరిపోదు. దాన్ని ఎప్పటికప్పుడు ఇంకా కనెక్షన్స్ పెంచుకోవడం కానీ, వేరే వాళ్ళ పోస్టులలో మీరు యాక్టివిటీ మీరు చూడండి, ఎప్పుడు నా యాక్టివిటీ ఉంటూనే ఉంటుంది. చూడండి ఇక్కడ యాక్టివిటీ ఉంది కదా, షో ఆల్ పోస్ట్ దగ్గరకు వస్తే నా యాక్టివిటీ ఎవరైనా, నేను పోస్ట్ కంటెంట్ షేర్ చేస్తుంటాను, దాంతోపాటు నేను ఏం చేస్తుంటా, కామెంట్స్ ఇస్తుంటాను వేరే వాళ్ళ పోస్ట్కి నేను కామెంట్స్ ఇస్తుంటాను, లైక్ చేస్తుంటాను. ఇదంతా అంటే యాక్టివ్గా ఉండాలి లింక్డ్ఇన్లో. జస్ట్ మీరు అలా చాలామంది ఏం చేస్తారు తెలుసా, జాబ్ కోసం వస్తారు, జాబ్ వచ్చాక లింక్డ్ఇన్ మర్చిపోతారు అనమాట. అలా చేయకండి. ఇది రెగ్యులర్గా మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి. మొబైల్ యాప్ ఉంది కదా లింక్డ్ఇన్కి, ఒకసారి ప్రొఫైల్ క్రియేట్ చేశాక మొబైల్ యాప్ నుంచి మీరు కనెక్షన్స్ పెంచుకోండి. స్లోగా మీ నెట్వర్క్ అనేది స్లోగా గ్రో అవుతుందన్నమాట. ఎలాగూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి యాప్స్ మన ఫోన్లో ఉన్నాయి, మనం యూజ్ చేస్తున్నాం కదా. లింక్డ్ఇన్కి కనీసం ఒక 15 to 30 minutes కేటాయించగలిగిన మనకు ప్రొఫెషనల్ కనెక్షన్స్ బిల్డ్ అవుతుంటాయి, మన నెట్వర్క్ బిల్డ్ అవుతుంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి. ఎప్పటికప్పుడు నా ప్రొఫైల్ని ఎలా బెటర్ చేసుకోవాలి. వేరే వాళ్ళ ప్రొఫైల్స్ చూడండి, SEO ఎక్స్పర్ట్స్, వాళ్ళవి ఎలా ఉన్నాయి, వాళ్ళ స్కిల్స్ ఏంటి, మనం కూడా అలా నేర్చుకునే విషయాలు కావచ్చు, ఎవ్రీథింగ్ మనం చేసుకోవచ్చు అనమాట. లింక్డ్ఇన్లో జాబ్స్కి ఎట్లా అప్లై చేయాలని కానీ ఇటువంటివన్నీ నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. ఇప్పటికే ఇది ఆల్రెడీ ఒక 30+ minutes వీడియో అయింది. మీకు ఇంకా ఏమైనా లింక్డ్ఇన్ పైన కొన్ని స్టూడెంట్స్కి, అంటే ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి యూజ్ అయ్యే వీడియోస్ కనుక చేయాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏ డౌట్ ఉన్నా సరే లింక్డ్ఇన్ పైన మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.